ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం ఇండియాలో మొట్టమొదటిసారి వచ్చిన అడాప్టివ్ వాటర్ ప్యూరిఫైయర్ అటంబర్గ్ ఇంటెల్ ఆన్ గురించి మాట్లాడదాం. సో ఇది ఎలా హెల్దీ వాటర్ ఇస్తుంది, ఎలా వాటర్ని సేవ్ చేస్తుంది, ఎలా మన డబ్బులను కూడా సేవ్ చేస్తుంది అనే దాని గురించి మాట్లాడదాం. అయితే మనలో చాలామంది ఆర్ఓస్ యూజ్ చేస్తూ ఉంటారు. మరి ఆర్ఓలో ఉన్న సమస్యల గురించి మనం మాట్లాడినట్టయితే అవసరం ఉన్నా అవసరం లేకపోయినా అవి ఆర్ఓ మోడ్లోనే పనిచేస్తుంటాయి. దాని కారణంగా మనకు వాటర్లో ఉండే ఎసెన్షియల్ మినరల్స్ అనేవి అన్నీ పోతాయి. అంతేకాకుండా నార్మల్ ఆర్ఓస్ అనేవి మనకు టైం బేస్డ్ అలర్ట్స్ ఇస్తాయి, ఫిల్టర్ యొక్క యాక్చువల్ హెల్త్ని చూపించవు. దీని కారణంగా మనకు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఫిల్టర్ రీప్లేస్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇటువంటి వాటర్ ప్యూరిఫైర్లలో నాకు బాగా చికాకు కనిపించేది ఏఎంసీ, యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అని చెప్పేసి వీళ్ళు ప్రతి సంవత్సరం 5,000 నుంచి 6,000 రూపాయలు మన దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉంటారు. అది మనకు అవసరం ఉన్నా లేకపోయినా మనం కట్టాల్సిందే. అంతేకాకుండా ఆర్ఓ వల్ల చాలా వాటర్ వేస్ట్ అవుద్ది. సంవత్సరానికి 1000 లీటర్లు మనకు వృధా అవుతూనే ఉంటాయి. అందుకోసమే వాటర్ ప్యూరిఫైర్ కొనడం అంటే ఓన్లీ నీళ్ళని ఫిల్టర్ చేయడమే కాదు, మన ఫ్యామిలీకి సేఫ్ వాటర్ ఇవ్వడంతో పాటు డబ్బులు వేస్ట్ అవ్వదు, వాటర్ వేస్ట్ అవ్వద్దు, మంచి టేస్టీ వాటర్ని మనకు ప్రొవైడ్ చేయగలగాలి. సో అక్కడే మనకు ఈ అటంబర్గ్ వాళ్ళ ఇంటెల్ ఆన్ వాటర్ ప్యూరిఫైర్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది. ఇది నార్మల్ ఆర్ఓ కాదు, అడాప్టివ్ ఆర్ఓ విచ్ చేంజెస్ ద గేమ్. సో మరి ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసేసి ఈ బాక్స్లో ఏముందో చూద్దాం. ఈ బాక్స్లో మనకు ప్యూరిఫైర్ ఉంటుంది, ఎలాగో వీళ్ళు ఫ్రీ ఇన్స్టలేషన్ చేస్తారు మనకు. అంతేకాకుండా 1,500 రూపాయలు విలువ చేసే కాంప్లిమెంటరీ ప్రీ ఫిల్టర్ ఉంటుంది. ఇక మనం ఆన్లైన్లో కొనుక్కుంటే వారంటీ కార్డులు అవన్నీ మనం డైరెక్ట్ అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనుకోండి. అయితే మళ్ళీ చాలా మంది ఆర్ఓని అయితే కొనుక్కుంటారు, కాకపోతే ఒక విషయాన్ని ఎక్కువ ఇగ్నోర్ చేస్తుంటారు, అదే టీడీఎస్. ఇక్కడ టీడీఎస్ అంటే మన వాటర్లో కలిసిపోయిన మినరల్స్, సాల్ట్స్ ప్లస్ కొన్ని హార్మ్ఫుల్ ఇంప్యూరిటీస్ని అంటారు. ఇప్పుడు మన వాటర్లో టీడీఎస్ అనేది ఎక్కువ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 500 కంటే ఎక్కువ టీడీఎస్ ఉన్నప్పుడు ఆ వాటర్ అనేది చేదు ఉంటుంది, సాల్టీ కనిపిస్తూ ఉంటుంది, అంతేకాకుండా మెటాలిక్ టేస్ట్ వస్తూ ఉంటుంది. అంతేకాకుండా వాటర్లో టీడీఎస్ అనేది తక్కువ ఉంది అనుకోండి, అంటే 50 కంటే తక్కువ పీపీఎం ఉన్న వాటర్లో మనకు కాల్షియం, మెగ్నీషియం, అదే ఎసెన్షియల్ మినరల్స్ అంటారు వీటిని. సో అవి ఉండవు. మనకు నీళ్ళు అనేవి అయితే క్లీన్గా అనిపిస్తాయి, కాకపోతే దీనిలో మనకు ఫ్లాట్ టేస్ట్ వస్తుంది. అంతేకాకుండా హెల్త్ కూడా ఇది మంచిది కాదు. WHO ప్రకారం డ్రింకింగ్ వాటర్ టీడీఎస్ అనేది 300 పీపీఎం కంటే తక్కువ ఉండాలి. ఇప్పుడు మనకు మున్సిపాలిటీ వాటర్ కోసం లేదా సాఫ్ట్ వాటర్ కోసం మీరు ఆడవాళ్ళు వాడారనుకోండి, దానిలో ఉన్న మినరల్స్ పోవడంతో పాటు ఫిల్టర్ లైఫ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అందుకోసమే వాటర్ యొక్క సోర్స్ తెలవడము ప్లస్ టీడీఎస్ని కంట్రోల్ చేయడం అనేది చాలా అవసరం. ఇప్పుడు సమస్య ఏంటి అంటే మనం తాగే నీళ్ళల్లో ఎంత టీడీఎస్ ఉందనేది మనకు తెలియదు, మన ఇంట్లో వాడే ప్యూరిఫైర్కి కూడా తెలియదు. సాధారణంగా మనం వాడే ప్యూరిఫైర్స్ అనేవన్నీ ఒకే విధంగా ఫిల్టర్ చేస్తూ ఉంటాయి. ఓవర్ ఫిల్టరింగ్ అయినా చేస్తాయి లేదా అండర్ ఫిల్టరింగ్ అయినా చేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఉన్న ఈ ఇంటెల్ ఆన్ మనకు వచ్చే సోర్స్ వాటర్ యొక్క టీడీఎస్ని చెక్ చేస్తుంది. ఇప్పుడు మనకు వచ్చే సోర్స్ వాటర్ యొక్క టీడీఎస్ అనేది <300 ఉందనుకోండి, అటువంటిప్పుడు ఇది యూవీని మాత్రమే వాడుతుంది. దీని కారణంగా మనకు వాటర్లో ఉండే మినరల్స్ పోకుండా ఉండడంతో పాటు మెంబ్రేన్ యొక్క లైఫ్ కూడా పెరుగుద్ది. అయితే సోర్స్ వాటర్ యొక్క టీడీఎస్ అనేది 300 కంటే ఎక్కువ ఉందనుకోండి, అటువంటిప్పుడు ఆర్ఓ ప్లస్ యూవీని అయితే ఇది వాడుతుంది హెవీ ప్యూరిఫికేషన్ కోసం. అయితే ఈ ప్యూరిఫైయర్లో నాకు నచ్చిన మంచి విషయం ఏంటి తెలుసా, మన వాటర్లో ఎంత టీడీఎస్ ఉంది అనేది రియల్ టైంలో ఇక్కడ ఉన్న డిస్ప్లేలో చూపిస్తుంది. అంతేకాకుండా అటంబర్గ్ హోమ్ యాప్ ఉంటుంది సార్, దానిలో నుంచి కూడా మన టీడీఎస్ తెలుసుకోవచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఒకవేళ ఏదైనా కొత్త ఫ్లాట్కో ఇంటికో షిఫ్ట్ అయ్యారు, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ వచ్చే వాటర్ సోర్స్ అనేది బోర్ వాటర్దా లేకపోతే ట్యాంక్ వాటర్దా లేకపోతే మున్సిపల్ వాటరా అనేది మనం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఈ ప్యూరిఫైరే మీకు చెప్పేస్తాయి అన్నట్టు. ఒకవేళ టీడీఎస్ అనేది 200 ఉందనుకోండి, సేఫ్ అన్నట్టు, మినరల్ ఇంటరాక్ట్ ఉంటుంది, ఆర్ఓ అవసరం లేదని చెప్పేసి అర్థం. అయితే ఇటువంటి ఆర్ఓస్లో ఇంకొక పెద్ద సమస్య ఉంటుంది, అదేంటి అంటే ఓవర్ ప్యూరిఫికేషన్. దీని కారణంగా వాటర్లో ఉన్న మినరల్స్ పోవడంతో పాటు నీళ్ళు కూడా వేస్ట్ అవుతూ ఉంటాయి. సో దానికోసమే వీళ్ళ యాప్లో మోడ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు అడాప్టివ్ ఫ్లో మోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. టీడీఎస్ అనేది 300 కంటే తక్కువ ఉందనుకోండి, యూఈఎఫ్ మోడ్ అనేది యాక్టివేట్ చేసుకోవాలి. దీని కారణంగా మనకు మినరల్స్ అనేవి పోవు ప్లస్ వాటర్ కూడా సేవ్ అవుద్ది. టీడీఎస్ అనేది 300 కంటే ఎక్కువ ఉంటే మ్యాక్స్ ప్యూరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మనకు ఆర్ఓ ప్లస్ యూవీ వర్క్ అవుద్ది. అంటే ఇది ఒక స్మార్ట్ షెఫ్ లాగా అనుకోండి. అంటే మనం ఒక సూప్ చేసేటప్పుడు దాన్ని ఎంత మరిగించాలి, ఎంత వేడి చేయాలి అనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా. సో అలానే ఇంటెల్ ఆన్కి కూడా ఎప్పుడు ఏ ప్యూరిఫికేషన్ చేయాలి అనేది అర్థమైపోద్ది. మరి ఇది ఇంటెలిజెంట్ కాబట్టే వాటర్లో ఉన్న వైటల్ మినరల్స్ అనేవి సేఫ్ ఉంటాయి. అంతేకాకుండా ఓవర్ ప్యూరిఫికేషన్ చేయని కారణంగా మనకు దీనిలో ఉండే మెంబ్రేన్ లైఫ్ పెరగడంతో పాటు సంవత్సరానికి 10,000 లీటర్ల నీళ్ళని సేవ్ చేసుకోవచ్చు. మనము నార్మల్ వాటర్ ప్యూరిఫైర్ తోటి కంపేర్ చేసినప్పుడు 2 ఇంతల వాటర్ని ఎక్కువ సేవ్ చేయవచ్చు. థర్డ్ పెద్ద సమస్య వాటర్ ప్యూరిఫైర్లో ఏఎంసీ ఛార్జెస్. ఇప్పుడు మనం చాలా బ్రాండ్స్ని చూస్తూ ఉంటాం, 6 నెలలకు సంవత్సరానికి ఏఎంసీ కోసం మనతోటి సిగ్నేచర్ చేయించుకుంటూ ఉంటాయి. అదే మనం ఈ అటంబర్గ్ ఇంటెల్ ఆన్ గురించి మాట్లాడినట్టయితే ఆల్ పార్ట్స్ పైన 2 years వారంటీ ఉంటుంది, ఫిల్టర్ పైన కూడా 2 years వారంటీ ఉంటుంది, ఎటువంటి సర్వీస్ ఛార్జ్ తీసుకోరు. 2 years తర్వాత కూడా ఏఎంసీ అనేది మ్యాండేటరీ ఏం కాదు. దీనిలో ఏ పార్ట్ ఖరాబ్ అయిపోతే ఆ పార్ట్ని మాత్రమే రీప్లేస్ చేసుకుంటే సరిపోద్ది. మంచి విషయం ఏంటి అంటే ఈ అటంబర్గ్ హోమ్ యాప్లో
ఫిల్టర్ యొక్క హెల్త్ని చూపిస్తూ ఉంటుంది. అంటే మనకు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా మనం మార్చేస్తూ ఉంటాం తెలియక ఫిల్టర్స్ని. సో అలా కాకుండా మనకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మారిస్తే సరిపోద్ది. అదే కాకుండా ఆటంబర్గ్ వెబ్సైట్లో ఫిల్టర్ లైఫ్ అండ్ రేట్ కార్డ్ అనేది అక్కడ పబ్లిక్ ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. ట్రెడిషనల్ వాటర్ ప్యూరిఫైర్లలో 4th సమస్య వచ్చేసి ఒకటే మోడ్కి మనం స్టిక్ అవ్వాల్సి ఉంటుంది. ఆర్ఓ ఉంటే ఆర్ఓనే, లేకపోతే యూవీ యూఎఫ్ ఉంటే దానికి మాత్రం స్టిక్ అవ్వాల్సి ఉంటుంది. ఇందులో మనకు కస్టమ్ ప్యూరిఫికేషన్ మోడ్స్ ఉంటాయి అన్నట్టు. అంటే మన అవసరానికి తగ్గట్టు, మన ఇంట్లో ఉండే వాటర్ సోర్స్కి తగ్గట్టు మనం మోడ్స్ని చేంజ్ చేయొచ్చు. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆటంబర్గ్ మై హోమ్ యాప్లో ఇక్కడికి వెళ్తే మోడ్స్లోకి వెళ్ళినట్టయితే అడాప్టివ్ ఫ్లో మోడ్ అని చెప్పేసి ఇంతకుముందు నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసాను మీకు. ఇంకోటి దీనిలో మనకు టేస్ట్ ట్యూన్ మోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. టీడీఎస్ అనేది మనకి ఎంత కావాలి అనేది మనమే సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. అంతేకాకుండా దీనిలో మనకు వెకీ మోడ్ అని ఉంటుంది. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. చాలా మంది ఊర్లోకి వెళ్తూ ఉంటారు సార్. సో అటువంటిప్పుడు ఈ వెకీ మోడ్ పెట్టుకొని వెళ్తే ఎవ్రీ 2 డేస్కి ఒకసారి ఈ వాటర్ ప్యూరిఫైర్ అనేది క్లీన్ అవుతూ ఉంటుంది. ఇక మీరు ఊరి నుంచి తిరిగి వచ్చేసరికి కంటామినేషన్ ఫ్రీ వాటర్ని అయితే తాగొచ్చు. అదేకాకుండా ఎక్స్ట్రా హెల్త్ బెనిఫిట్స్ గురించి మాట్లాడినట్టయితే pH వాల్యూ అనేది 7+ ఉండే విధంగా అయితే దీనిలో మనకు వాటర్ని ప్యూరిఫై చేసి ఇస్తూ ఉంటుంది. మరి pH వాల్యూ 7+ కంటే ఎక్కువ ఉంటే మన బోన్స్ అనేవి హెల్దీగా ఉంటాయి, డైజెషన్ ప్రాబ్లం అనేది రాదు. అంతేకాకుండా రిఫ్రెషింగ్ టేస్ట్ వస్తూ ఉంటుంది. అంతేకాకుండా దీనిలో మనకు 7 స్టేజ్ ప్యూరిఫికేషన్ ఉంటుంది. సెడిమెంట్ ఫిల్టర్ నుంచి ఆల్కలైన్ ఫిల్టర్ వరకు ప్రతి డ్రాప్ సేఫ్ అండ్ ప్యూర్ ఉంటుంది. మరి ప్రైస్ గురించి మాట్లాడితే 17,999 ఉంటుంది. దీంట్లోనే మనకు ఫ్రీ ఇన్స్టలేషన్తో పాటు ప్రీ ఫిల్టర్ని ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక స్మార్ట్ టెక్ అన్నట్టు మన ఇంట్లో ఉండే నీటికి ఇది అడాప్ట్ అయిపోద్ది. మనం కొనుక్కుంటే వాటర్ ప్యూరిఫైర్ మాత్రమే కొనుక్కున్నట్టు కాదు, పీస్ ఆఫ్ మైండ్, టేస్ట్ కంట్రోల్ అండ్ బిగ్ సేవింగ్ ఉన్నట్టే. సో ఫ్రెండ్స్, మరి మీకు ఈ వాటర్ ప్యూరిఫైర్ ఎలా అనిపించింది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.